ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. వెంకటపాలెం గ్రామ సమీపంలో యాక్సెస్ రోడ్డుకు కోతవేటు దూరంలో 2.5 ఎకరాల్లో నిర్మించనున్నారు. అటల్ మోదీ సుపరిపాలన ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ నెల 25న వాజ్పేయి జయంతి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమరావతిలో ఆవిష్కరణకు సిద్ధమవుతున్న తొలి విగ్రహం అటల్ బిహారీ వాజ్పేయిదే. దీంతో 2.5 ఎకరాల్లో యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా పనులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని తొలి స్మృతి వనం ఓపెనింగ్కి సిద్ధమవుతుంది. అదే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనాన్ని ఏపీ రాజధాని అమరావతిలో ప్రారంభించబోతున్నారు. ఇక్కడ స్మృతి వనంలోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 25వ తారీఖున ఈ విగ్రహానికి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ విగ్రహం ఎక్కడ ఉంది, స్మృతి వనాన్ని ఎలా ఏర్పాటు చేస్తున్నారు, అమరావతిలో ఏ ప్రదేశంలోని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను వెంకటాయపాలెం విలేజ్ అయితే ఉంది, వెంకటాయపాలెం విలేజ్ సీడెక్స్ రోడ్డు కూత దూరంలోనే ఇందుకు సంబంధించిన స్మృతివనాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ స్మృతివనంలోని వాజ్పేయికి సంబంధించి విగ్రహంతో పాటు స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కింద బేస్మెంట్ లెవెల్ నుంచి విగ్రహంతో మొత్తం 24 అడుగుల వరకు ఉండబోతుంది. ఇది మొత్తం 2.5 ఎకరాల్లో కూడా దీనికి సంబంధించిన సిఆర్డీ అధికారులు ఇటు స్మృతివనం కోసం కేటాయించిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ స్థలాన్ని కేటాయించి 3 రోజుల క్రితమే కేటాయించారు. వెంటనే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్, దాంతోపాటే చదును కార్యక్రమం చాలా స్పీడ్గా కొనసాగుతుంది. విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించిన జంగిల్ క్లియరెన్స్ ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకు సంబంధించిన చదును ప్రక్రియ చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలువురి ప్రముఖుల కోసం అమరావతి రాజధాని ప్రాంతంలో స్మృతి వనాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించిన స్థలాలు కూడా కేటాయించింది. అయితే తొలిసారిగా వాజ్పేయికి సంబంధించిన స్మృతి వనాన్ని స్థలం కేటాయించడం, దానికి సంబంధించి కూడా ప్రారంభానికి సిద్ధమవుతుంది. ప్రధానంగా చూసినట్టయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే వాజ్పేయి నుంచి మోదీ వరకు పరిపాలనకు సంబంధించి కూడా ఇప్పటికే యాత్రలు చేపట్టిన నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. అయితే ఈ స్మృతివనానికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతూరి నాగభూషణ్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఏర్పాట్లకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ఈ స్మృతివనంలో ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు, భావితరాలకు మాజీ ప్రధాని వాజ్పేయికి సంబంధించి ఎలాంటి అంశాలను ఇక్కడి నుంచి తెలియజేయబోతున్నారు. ముందు అందరికీ నమస్కారం. ఈ రోజున అమరావతి వెంకటపాలెం గ్రామంలో N4E4 కార్నర్లో 2 ఎకరాల 50 సెంట్లు వాజ్పేయి స్మృతి వనానికి చంద్రబాబు నాయుడు గారు, మాధవ్ గారు అడగగానే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా అలాట్ చేయడం జరిగింది. దానికి నారాయణ గారు, కన్నబాబు గారు కూడా చాలా ఫాస్ట్గా ఇక్కడ మనకి ల్యాండ్ అలాట్ చేయటం, దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఒక ఇంతకుముందు చాలా పెద్ద చెరువులాగా ఉండేది, ఆ చెరువునంతా కూడా పూర్తి చేసి ఇప్పుడు దీన్ని నేలంతా చదును చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి కన్నా చూస్తే ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల కంటే ఇంకా ఎత్తున్నటువంటి కంప ఉండేది. ఇప్పుడు అదంతా తీసి ఒక 100 లారీలు మట్టి తోలేసి దీని మీద ఇక్కడ ఆ విగ్రహానికి సంబంధించి ఒక 10 అడుగులు ఉన్నటువంటి దిమ్మ కడతాం జరిగింది. ఇది ఏదైతే N4 ఉందో, E4 ఉందో దానికంటే ఆ తార్ రోడ్డు వచ్చిన తర్వాత కూడా 2-3 అడుగులు హైట్ ఉండే విధంగా ఈ ప్లాట్ఫారం కట్టడం, అదేవిధంగా ఈ మధ్యలో 30x30 సైజులో ఈ దిమ్మ ఏదైతే ఉందో దీని సైజు దరిదాపుగా 8x8, పైనేమో 7x7 సైజు, ఆ తర్వాత దాని మీద 12 అడుగుల వాజ్పేయి గారి విగ్రహం వస్తుంది. ఈ కార్యక్రమం పెట్టడం భారతదేశ ప్రధానిగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయనకి ఎంతో అవినావ సంబంధం ఉంది. 96 నుంచి 2004 వరకు కూడా ఆయన మరి ప్రధానమంత్రిగా చేసినప్పుడు మరి భారతదేశంలోనే 4 లేన్ల రోడ్డు, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ అన్నీ కూడా చేయడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధతో 1999లో తుఫాను వచ్చి కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్లో ఇక్కడికి రావడం, అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారికి అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉంటాం. దీనికి ఈ రోజున ఈ పార్క్ మొత్తం కూడా దీంట్లో వాటర్ ఫాల్స్, వాకింగ్ ట్రాక్, ఒక 15,000 అడుగులు 3 ఫ్లోర్లు ఉన్నటువంటి
ఒక బిల్డింగ్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో మ్యూజియము, సెకండ్ ఫ్లోర్ లైబ్రరీ, మూడోదేమో కాన్ఫరెన్స్ హాలు. ఎవరన్నా విద్యార్థులు వచ్చినప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర చదువుకునే విధంగా, తెలుసుకునే విధంగా ఆ ఏర్పాట్లు చేయటం, ఒక నేషనల్ ఫ్లాగ్ కూడా ఇందులో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి 25వ తారీఖు ఉదయం 11 గంటలకి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మాధవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన మున్సిపల్ మంత్రి గారు శ్రీ నారాయణ గారు, అదేవిధంగా సత్యకుమార్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన వర్మ గారు, ఆయన కూడా కేంద్ర మంత్రి, వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అందరూ కూడా ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ కూటమి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని సక్సెస్ చేయాలనేదే ఒక మంచి కార్యక్రమంగా పెట్టుకుని చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రానికి విగ్రహం కూడా దాని మీద బిగించడం జరుగుతుంది. అందరూ విగ్రహం ఎలా ఉండబోతుంది? ఆ కాంస్య విగ్రహం కూడా చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది దానికి. అందుకని ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి 25 మార్నింగ్ దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి అందరూ వచ్చి మరి ఆయనకి మరొకసారి ఆయనకి గుర్తు పెట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆయనకి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నారు. అంటే ఇక్కడ విగ్రహం ఒకటే ప్రజెంట్ ఏర్పాటు చేస్తారు, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఇదంతా పూర్తవుతానికి దానికంటే టైం బాండ్ ఏం పెట్టుకున్నారు? ఇదంతా మిగతా పార్క్ అంతా రెడీ చేయడానికి, కాంపౌండ్ వాల్, వాటర్ ఫాల్స్, పిల్లలు తిరగడానికి, ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్కు, ఏది మన ఎవరికైనా ఫిజికల్లీ హ్యాండీ వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళటానికి, అదే గుడ్డి వాళ్ళు ఎవరన్నా వాక్ త్రూ, అది మామూలు వాకర్స్ అన్నీ డిఫరెంట్గా ఇది ప్లాన్ చేస్తాం. ఆర్కిటెక్చర్ ఆఫ్ ద డిజైనింగ్ స్కూల్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ది విజయవాడలో ఉంది, వాళ్ళ ద్వారా మొత్తం కూడా ఇది డిజైన్ చేయించాం. వాళ్ళు దీనికి పర్ఫెక్ట్గా చేయడానికి డిజైన్ కూడా ఇచ్చారు. నేషనల్ ఫ్లాగ్తో పాటు ఎంట్రీస్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆర్గానిక్ ఫుడ్ పార్క్లో పొద్దున్నే ఎర్లీ మార్నింగు వాళ్ళకి హెల్త్ గురించి చెప్పే క్లాసులు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. వాజ్పేయి గారి ప్రస్థానం కూడా ఇక్కడ భావితరాలకు వివరిస్తారా? దానికి సంబంధించిన అంశాలు ఏముంటాయి? అవును, ఆయన ఈ దేశానికి సేవ ఏదేంటంటే అణు పరీక్షలు ఆయన పోఖ్రాలను చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క ఓటు కనుక ఆయన మరి ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ అంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానానికి వదిలేశాను. ఒక నీతి నిజాయితీ, క్రమబద్ధ నిజాయితీ గల వ్యక్తి. అటువంటి వాళ్ళు ఈ దేశంలో పరిపాలించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర కూడా పిల్లలకు తెలియాలి. ఆ యాంగిల్లోని ఇదంతా కూడా మ్యూజియము, లైబ్రరీ, ఇక్కడ ఒక కాన్సెప్ట్ డిజైన్ చేస్తాం. ఎలా సార్? ఎందుకంటే అమరావతి రాజమార్గం అని చెప్పుకోవచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్ ఎంట్రన్స్లోనే అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం ఏర్పాటు చేయడం ఎలా అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ? అంటే ఇది వాజ్పేయి మీద ఉన్నటువంటి ప్రేమ చంద్రబాబు గారికి, ఇంకెక్కువ చెప్పకూడదు. అది ఇది ఫస్ట్ విగ్రహం పెట్టబోతున్నాం అమరావతిలో. ఇది ఒక మంచి సైన్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్దబోతున్నారు. ఎందుకంటే వాజ్పేయి ప్రస్థానం సాదాసీదాగా జరగలేదు. ఆయన ఎన్నో ఎడుదొడుకులు ఎదుర్కొంటూ ఆయన ప్రధానిగా అయ్యారు. ఈ నేపథ్యంలోని వాజ్పేయికి సంబంధించిన ప్రతి అంశాన్ని భావితరాలకు తెలియజేసేందుకు ఇక్కడ భారీ మొత్తంలో బిల్డింగ్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ బిల్డింగ్ మొత్తం 15,000 చదరపు అడుగుల్లో కూడా దీన్ని నిర్మిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇందులో మొదటి ఫ్లోర్లో మ్యూజియం ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మీటింగ్లు ఏర్పాటు చేసేందుకు పెద్ద కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇందులో ఏర్పాటు చేయబడుతున్నారు. దాంతోపాటు ఒక పెద్ద పార్క్, దాంతోపాటు ఒక ఆర్గానిక్ ఫుడ్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం తెలుస్తుంది. దానికి సంబంధించిన డిజైన్స్ కూడా త్వరలోనే ఫైనల్ చేయడం తెలుస్తుంది. అయితే ఈ నెల 25వ తారీఖు జరిగే కార్యక్రమంలోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తం 12 అడుగుల్లో కూడా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రదేశం తొలిగా చూసినప్పుడు భారీ చెట్లతోని ఒక అడవిగా ఉన్న ప్రదేశం నేపథ్యంలోని గత 3-4 రోజుల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో ఒక అనువైన ప్రదేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన చదును ప్రక్రియ ఇప్పటికే పూర్తవుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్, ఎన్టీఆర్, దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఏదైతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలను కూడా, స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని తొలిసారిగా మొదటి అమరావతిలోని తొలి విగ్రహంగా మొదటి స్మృతి వనంగా అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన స్మృతి వనం ప్రారంభించబోతున్నారు. ఈ నెల 25వ తారీఖున జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అమరావతిలోని వాజ్పేయి స్మృతి వనానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిస్తాన్ 24/7 అమరావతి.